భక్తి భాస్కరం ప్రేక్షకులకు నమస్కారం, స్వాగతం. ఈరోజు అంటే సోమవారం అనేటప్పటికీ శ్రావణ సోమవారము విశేషంగా ఈశ్వరుని యొక్క ఆరాధన కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ మంగళత్వాన్ని ఇచ్చే ఈశ్వరుడు ఈరోజే ఆయన్ని పూజించాలి, ఈరోజు కాదు అనేటట్టుగా ఉండదు. ప్రతినిత్యం ఈశ్వరుణ్ణి ఆరాధించాలి. ఎక్కడ శివ అంటే అక్కడ పాపాలు ధ్వంసం అయిపోతాయి. అంతా శుభం, అంతా మంగళప్రదంగా మారిపోతుంది. కానీ శ్రావణ మాసంలో విశేషంగా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఉపాసన బలం పెంచుకోవడానికి పరబ్రహ్మ స్వరూపం యొక్క వివిధ రూపాలను మనము కొలుచుకుంటూ ఉంటాము. ప్రప్రథమంగా ఈశ్వరుడు అనేటప్పటికీ ఏ రూపంలో కనిపిస్తాడు అంటే ఆయన ఎప్పుడూ అలంకార ప్రియుడు కాదు. శ్రీ మహావిష్ణువులాగా ఆయన అభిషేక ప్రియుడు. ఎప్పుడూ కూడా శివలింగానికి అభిషేకం జరుగుతూనే ఉంటుంది. మనం ఏ ఆలయానికి వెళ్ళినా పైన ఒక ధారాపాతం పెడుతూ ఉంటారు. అందులోంచి చుక్క 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 లింగం రూపంలో, శివుడు అంటే శివలింగం రూపంలోనే ఎక్కువగా ఆలయాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇది కాకుండా ఒకవేళ శివుణ్ణి అలా ఒక రూపంతో మనం చూసిన పెద్ద జటాజూటమని, లేకపోతే మెడలో ఒక పాము అని, అలాగే తలపైన చంద్రుడిని పెట్టుకుని మనకి కనిపిస్తూ ఉంటాడు. ఇక్కడ ఈశ్వరుడు అనేటప్పటికీ సోమనాథుడు అన్నా కూడా చంద్రుణ్ణి ధరించినవాడు. కాబట్టి సోమవారము అంటేనే చంద్రుడికి సంబంధించిన రోజు అని అంటాం. ఎందుకు అంటే హోరలు అని అంటారు. మనకి 8 హోరలు ఉంటాయి. అంటే సోమ హోరము, అలాగే సూర్యుడికి సంబంధించిన సోమ అంటే చంద్రుడికి సంబంధించింది, సూర్యుడికి సంబంధించిన హోర, అలాగే కుజుడికి బుధుడికి ఇలా గురు గ్రహానికి సంబంధించిన హోరలు ఉంటాయి. ఏ రోజు ఏ హోరతో మొదలవుతుందో ఆ హోర అన్నది అలాగా 3 గంటలు ఉంటుందన్నమాట. ఇప్పుడు 8 × 3 అంటే 24. ఆ రకంగా 24 గంటలు ఒక రోజులో ఈ 8 హోరలు 3 సార్లు అవి అలా వస్తూ ఉంటాయి. కాబట్టి ఏ హోరతో మొదలైతే ఆ రోజుకి ఆ పేరు వస్తుంది. సోమవారం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే చంద్రుని హోరతో రోజు మొదలవుతుంది కాబట్టి సోమవారము. అయితే చంద్రుడు అంటే మనఃకారకుడు. మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత హాయిగా ఉంటాం. చుట్టూ ఎంత సంపద ఉన్నా, తినడానికి ఎన్ని వస్తువులు ఉన్నా, మనసు బాగా లేకపోతే మనం ఆనందాన్ని పొందుతామా? లేదు. చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ఎంతో ఐశ్వర్యం ఉంటుంది, కోటీశ్వరులు, కానీ వాళ్ళ జీవితంలో ఆనందం ఉండదు. మనం అనుకుంటాం వాళ్ళకేంటి బోళ్ళంత డబ్బు, పెద్ద బంగ్లాలో ఉంటారు, 10 గదులు ఉంటాయి, 20 మంది అక్కడ పనిచేసిన వాళ్ళు ఉంటారని అనుకుంటాం. కానీ నిజంగా వాళ్ళు ఆనందంగా ఉంటారా? ఉండవు. వాళ్ళకున్న బాధలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఆనందానికి కారణం ఏమిటి? మనసు. ఎందుకంటే మనసులోంచి రావాలి తృప్తి. తృప్తి అన్నది కళ్ళలోంచో, ముక్కులోంచో, చెవిలోంచో రాదు. మనసు తృప్తి పడాలి. మనసు తృప్తి పడితే చాలు కదా, 10 రూపాయలు కూడా నాకు చాలు అని అనుకుంటాం. 100 రూపాయలు ఉంటే అబ్బా 100 రూపాయలు ఉన్నాయా చాలు అనుకుంటాం. తృప్తి లేకపోతే 1000 రూపాయలున్నా నాకు 3000 కావాలని అనిపిస్తుంది. 3000 ఉంటే కాదు 10,000 కావాలనిపిస్తుంది. 10,000 ఉంటే 1,00,000 కావాలనిపిస్తుంది. ఇటు తృప్తి లేకపోవడం మనసుకి సంబంధించిన రోగం, భయంకరమైన రోగం. ఈ తృప్తి లేకుండా ఎప్పుడు ఆనందాన్ని వెతుక్కుంటూ ఏదో ఒకటి లేదు అనుకుంటూ సతమతమైపోతూ ఉంటాం. ఎప్పుడు అలజళ్ళు మనసులో, ఏదీ నచ్చదు. ఎందుకు అంటే ఇంకేదో కావాలి. ఇవన్నీ మనసులోంచి వస్తాయి. మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే చంద్ర ఆరాధన చెయ్యాలి. చంద్రమా మనసో జాతః అన్నారు. చంద్రుని యొక్క ప్రభావం మనసు పైన పడుతుంది. ఏ రకంగా అయితే చంద్రుని యొక్క వెన్నెల చల్లని కిరణాలు, చల్లగా ఉండడం అంటే ఏమిటి అంటే, చల్లగా ఉండడం అంటే ఏదో ముట్టుకుంటే చల్లగా ఉండడం అని కాదు. ఎప్పుడు ప్రశాంతంగా, శాంతి అనే పదం వింటూ ఉంటాం కదా, ఇది రావడం జీవితంలో నిజంగా చాలా కష్టం. వచ్చినా అలాగ పదిలంగా ఉండడం కష్టం. శాంతి అన్నది ఎప్పుడు ఉండదు. ఎప్పుడు కూడా చాలా కష్టంగానే ఉంటుంది మనకి. ఎందుకు అంటే మనసు ఊరుకోదు, అన్నిటినీ కోరుతూ ఉంటుంది. అలా చంద్ర ఆరాధన అన్నది ఖచ్చితంగా మన మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. కాబట్టి పౌర్ణమి తిథి రోజు చంద్ర ఆరాధన విశేషంగా చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. పౌర్ణమి తిథి రోజే ఎక్కువగా సముద్ర స్నానాలు, నదీ స్నానాలు అని చెప్తారు. కారణం ఏమిటంటే నిండు చంద్రుని యొక్క ఆ కిరణాలు ఆ నదీ జలం స్వీకరించినప్పుడు అందులో ఉన్న అమృతతత్వం, శక్తి మనం స్నానం చేస్తే వచ్చినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుందని. అటువంటి చంద్రుణ్ణి తలపైన ధరించుకుంటాడు ఈశ్వరుడు. అటువంటి చంద్రుణ్ణి అనుగ్రహించాడు ఈశ్వరుడు. అందుకే మనకి 12 జ్యోతిర్లింగాలలో సోమనాథ జ్యోతిర్లింగం చంద్రుడు అక్కడ ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠింపజేశాడని చెప్తారు కదా. ఆ కథ పూర్తిగా వేరు. కాబట్టి చంద్రుడికి ఉన్న క్షయ వ్యాధి ఏదైతే ఉందో
అది అలా ఉండిపోకుండా కొద్ది కొద్దిగా అది తగ్గుతుంది. నువ్వు నిండుగా చక్కగా మళ్ళీ ఉంటావు. మళ్ళీ కొద్దిగా క్షీణిస్తావు. గానీ మళ్ళీ నువ్వు ప్రకాశిస్తావు అన్న అనుగ్రహం ఏదైతే ఉందో అది ఈశ్వరుడు ఇస్తాడు. కాబట్టి ఈశ్వరుడు ఆ చంద్రుణ్ణి కూడా శాసించి తన తల మీద పెట్టుకున్నాడు. అలాగే ఆ చంద్రుణ్ణి మనం ఆరాధించినా, అలాగే ఈశ్వరుణ్ణి ఆరాధించినా మనసు స్థిమితంగా ఉంటుంది. మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి సోమవారం అంటేనే చంద్ర ఆరాధనతో పాటు చంద్రుణ్ణి ధరించిన ఈశ్వర ఆరాధన చేసినట్లయితే మనస్సుని నిగ్రహించటం చాలా కష్టం. శంకరాచార్యుల వారు అంటారట, అంటే ఈశ్వర ఆరాధన చేస్తున్నప్పుడు, శివానంద లహరి చేస్తున్నప్పుడు ఆయన అంటారు, ఈశ్వర నువ్వు ఎంతకాలం ఆ ముసలి వృషభం అది ఎప్పటి నుంచో వాడుతున్నావు వాహనము, అది ముసలిదైపోయింది, ఎంతకాలం అది ఎక్కుతూ తిరుగుతూ ఉంటావు, నా దగ్గరికి రా, నా దగ్గరకు వస్తే ఒక అద్భుతమైన వాహనం ఉంది, చాలా వేగంగా వెళుతూ ఉంటుంది, నువ్వు నా దగ్గరికి రావచ్చు కదా అని అడుగుతారట. వదిలేయి, ఆ నందిని వదిలేయి, ఆ వృషభాన్ని వదిలేయి, నా దగ్గరికి రా, నా దగ్గర ఒక గుర్రం ఉంది అన్నారంట. ఈ గుర్రం ఎంత వేగంగా పరిగెడుతుందంటే చాలా వేగంగా పరిగెడుతుంది, కాబట్టి ఈ గుర్రాన్ని నువ్వు అంటే దీన్ని సవారీగా తీసుకో, దీని వాహనంగా తీసుకో, వచ్చి కూర్చో అన్నారట. ఇంటికి ఏమిటి గుర్రం అంటే నా మనసు అన్నారట ఆదిశంకరాచార్యులు వారు. ఈ మనసు ఎంత వేగం ప్రయాణం చేస్తుందంటే ఇప్పుడు మాట్లాడుతుంటే మనం ఎక్కడికో వెళ్ళిపోవచ్చు, ఎక్కడో ఉంటే ఇంకెక్కడికో వెళ్ళిపోవచ్చు, ఇలా ఉంటూనే ఎవరినైనా తిట్టుకోవచ్చు, ఎవరినైనా మెచ్చుకోవచ్చు, ఎవరినైనా ప్రేమించవచ్చు, ద్వేషించవచ్చు. అలా మనసు ప్రయాణం చాలా వేగం, దాన్ని నియంత్రించి పెట్టుకోవడం చాలా కష్టం. అందుకే ఆ అపరశంకరులు అంటారు శంకరాచార్యుల వారిని, వారు కూడా అదే అంటున్నారట, ఈశ్వర వచ్చి నా మనస్సుని వాహనం చేసుకుని, ఇది గుర్రం లాంటిది, వేగంగా పరిగెత్తుతోంది, దీన్ని నేను అదుపులోకి తీసుకోలేకపోతున్నాను, నువ్వు వచ్చి కూర్చో అంటే ఏమిటి అర్థం? నువ్వు వచ్చి కూర్చో, నువ్వు నియంత్రించు, నువ్వు మనసులో కూర్చో, అప్పుడు నా ప్రవర్తన హాయిగా ఉంటుంది, నా మనసు నా మాట వింటలేదయ్యా అని చెప్పారట. అలా మనం ఎంత చెప్పుకుంటాం భగవంతుడికి ఆయనే చెప్పినప్పుడు, కానీ మనం అలా చెప్పం, మన మనసు ఏది చెప్తే అది మనం వింటూ ఉంటాం. అలా ఈ మనసుని నియంత్రించగలిగిన శక్తి ఈశ్వరుడికి ఉంది. ఇంకా చెప్పాలి అంటే మన జాతకాలో గ్రహాలు మారుతూ ఉంటాయి కదా, వాటికి ఉన్న స్థానాలు ఉంటాయి, పూర్తిగా చక్రాలు అంటారు, జ్యోతిష్ శాస్త్రం వేరు, మనకి జ్ఞానం ఉండదు. కానీ ఒక్కొక్కసారి కొన్ని గ్రహాల వల్ల ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. గ్రహాల వల్ల కాదు, మనం పాపాలు చేసుకుంటాం కాబట్టి అనుభవింప చేస్తూ ఉంటాయి గ్రహాలు. అటువంటి సమయంలో కూడా భరించలేని కష్టం వచ్చినప్పుడు ఈ గ్రహాలని కూడా శాసించగలిగిన అధికారం ఈశ్వరుడికి ఉంటుందట. అందుకే ఈశ్వర ఆరాధన చేస్తే నిజంగా మన జాతకంలో ప్రమాదాలు ఉన్నా ఈశ్వరుడు చెప్తాడు, ఏ రాహుకో ఏ కుజుడికో వదిలే, అంత పెద్ద ప్రమాదం ఇవ్వకు, ఏదో చిన్నగా దాన్ని మినహాయింపు ఏదో చేసే అంటారు. పూర్తిగా పోదు కానీ చాలా మటుకు అది చిన్నగా మారిపోతుందట అప్రమాదం. ఇవన్నీ కూడా ఈశ్వరుడు చేయగలుగుతాడు. ఎందుకు అంటే ఆయన చంద్రుడిననే కాదు అన్ని గ్రహాలను శాసించగలుగుతాడు. కాబట్టి సోమవారం అనేటప్పటికీ ప్రత్యేకించి ఈశ్వర ఆరాధన చేసినప్పుడు మనసు మాట వింటుంది, వినేటట్టుగా నువ్వు చూడు ఈశ్వర అని అడగగలగాలి. మరొకసారి మీ అందరికీ శ్రావణ సోమవార శుభాకాంక్షలు. నమస్తే.